శ్రీ గురుభ్యో నమః. అప్పుడే మనము మాఘమాసంలో 6వ రోజు స్నానం ఆచరించుకొని పురాణ పఠనం అనేటువంటిది శ్రవణం అనేది ప్రారంభించాము. చూడండి, చూస్తుండగానే కాలం అనేది గడిచిపోతూనే ఉంటుంది. అలా మాఘ స్నానంలో మనకు విశేషించి ఒక్క విషయాన్ని చెప్పాడు. దిలీప మహారాజు గారు తన స్నాన వృత్తాంతాన్ని గురించి చెప్తున్నటువంటి విషయాన్ని గురించి అప్పుడు శౌనకాదుల వారు అడగగానే అప్పుడు సూత మహాముని వారికి వివరించారు. అప్పుడు పార్వతీదేవి అడిగిందట, అయ్యా పరమేశ్వర, లక్ష్మీనారాయణ వ్రతం అని అంటున్నారు. ఈ మాఘమాసంలో ఆ వ్రతం ఏమిటి, దాని విధానం ఏమిటి, ఎప్పుడు చేయవలేను, దాన్ని చేయటం వల్ల ఏమి ఫలితం వస్తుంది, ఇదంతా కూడా నాకు కాస్త వివరించి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడిగిందట. అడిగితే సరేనమ్మా, తప్పకుండా చెప్తానని చెప్పాడు. చెప్పేపాటికి అప్పుడు అయ్యా గౌతమ మహాముని అక్కడ నదీ తీరమునందు తన శిష్య బృందంతో నిత్యము మాఘస్నానం ఆచరించుకోవడం, మాఘ వృత్తాంతాన్నంతా కూడా బోధిస్తూ ఉన్నారు. అందులో నేను విన్నటువంటి విషయాన్ని కూడా కొంత మీకు తెలియజేస్తానయ్యా అని చెప్పేసి దిలీప మహారాజు గారు చెప్పిన విషయాన్ని వృత్తాంతాన్నంతా కూడాను అప్పుడు సూతుల వారు శౌనకాది మహాములకు చెప్పడం మొదలుపెట్టారట. అన్నాడట, మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయాత్ పూర్వమే స్నానమాచరించుకొని చక్కగా ఇంటి ముందు గుమ్మము ముందు పేడతో అలికేసి ముగ్గు పెట్టేసేసి అక్కడ సూర్య భగవానుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటుంటారో, సూర్య భగవాను యొక్క పటము పెట్టి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో అలాంటి వారికి ఆ నారాయణుని యొక్క అనుగ్రహం అనేది పొంది సకల విధాలైనటువంటి పాపాల నుండి నివృత్తి కలుగుతారయ్యా అన్నారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణుని యొక్క పటము పెట్టడం, ఈ విధంగా అక్కడ లక్ష్మీనారాయణ్ణి పూజించడం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా వైకుంఠలోక ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది నాయన అని చెప్పారు. ఇలా మాఘ వృత్తాంతాన్ని చెబుతూ ఆ గౌతమ మహాముని కాస్త తన తన యొక్క శిష్య బృందంతో ముందుకు బయలుదేరేసి నడుస్తూ కొంత దూరం వెళ్ళేసి ఒక ప్రాంతానికి వెళ్ళేసి అప్పుడు వెళ్ళగా ఒక చోట కృష్ణానదీ తీరంలో, నాయన ఛాత్రులారా, విద్యార్థులారా, ఇక్కడ చాలా బాగా ఉంది ప్రదేశం, మనము నిత్యము కృష్ణ స్నానం ఆచరించుకోవచ్చు. అంతేవిధంగా ఇక్కడ మనము మాఘ స్నానం అవుతుంది. అలాగే పెద్ద రావి చెట్టు ఉంది చూడు నాయన, ఇక్కడ ఈ రావి చెట్టు కింద మనం మంటపం అనేది ఏర్పాటు చేసుకుని ఇక్కడ మనం లక్ష్మీనారాయణుని పూజించుకుందాము నాయన అని చెప్పేపాటికి సరే అని చెప్పి ఆ లక్ష్మీనారాయణుని పూజించడం చేత ఆ గౌతమ మహాముని సాక్షాత్తు ఆయన చెంత లక్ష్మీనారాయణ శాలిగ్రామలే ఉన్నాయి ఆయన దగ్గర. ఆ శాలిగ్రామాలను పెట్టేసి చక్కగా పూజిస్తూ ఉన్నారు. ఇలా పూజిస్తూ ఉంటుండగా అక్కడ ప్రతినిత్యము శిష్య బృందం అంతా కూడాను ఆ విధంగా పూజిస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు చక్కగా. ఇలా పూజిస్తూ ఉంటుండగా ఆ దగ్గరలోనే ఒక కుక్క అంటూ వాటికి కూర్చున్నట్టు కనబడింది. ఆ కనబడేపాటికి పాపం కుక్క ఆహారం కొరకే వచ్చి చూస్తూ ఉంటుంది. వీరు అర్చనాది కార్యక్రమాలన్నీ కూడాను ముగిసేపాటికి వారికి అర్చనాదులు పూర్తయిన తర్వాత నివేదన పెట్టిన తర్వాత ఆ నివేదనను ఎవరికైనా దానం ఇవ్వడము, పశువులకో పక్షులకో లేకుంటే ఎవరికైనా బ్రాహ్మణోత్తమునకు పెట్టడము, అతిథులకు పెట్టడం అనేటువంటిది సహజం. ఆ నివేదన చూడగానే పాపం ఆ కుక్కకు ఎంతో ప్రాణము లేచినట్టు అయింది. అది దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నదట. ఆ నివేదనను చూసేపాటికి ఆ విద్యార్థులు ఏమన్నారట, అయ్యా ఆ కుక్కను గదిమేపాటికి ఆ కుక్క ఏమైంది, అలా ముందుకు వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చి అలా కూర్చున్నదట. కూర్చునేపాటికి మళ్ళా నిత్యం అర్చన జరిగింది యథాప్రకారంగా. రెండవ రోజు అర్చన జరిగింది. ఆ రెండవ రోజు కూడా ఇదే విధంగా జరిగేపాటికి మళ్ళీ కుక్కను అప్పుడేం చేశాడు,
ఆ యొక్క మునీశ్వరుల వారి యొక్క మంత్రదండం ద్వారా ఆ కుక్కను కొట్టాడు. కొట్టేపాటికి మళ్ళీ యథాప్రకారంగా ఆ కుక్క ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి మళ్ళీ రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ కూర్చున్నదట. ఇలా 3వ రోజు కూడా ఇలా సంభవించింది. ఆ సంభవించేపాటికి అప్పుడు వెంటనే అప్పుడు ఆ కుక్కను చూశాడు. ఏమిటి, ఎంత కొట్టినా మందలించినా కుక్క అనేది వెళ్లకుండా ఉన్నది కదా అని చెప్పేపాటికి అప్పుడు చాలా తీక్షణంగా చూసేపాటికి ఆ కుక్క పూర్తిగా మానవ రూపాన్ని ఎత్తేసేసింది. అక్కడతో ఎత్తేపాటికి గౌతమ మహాముని ఆశ్చర్యాన్వితుడయ్యాడు. ఏమిటి ఇలా సంభవించడం ఏమిటి అని చెప్పేసి అప్పుడు అయ్యా ఇప్పటివరకైతే కుక్క ఉన్నది, ఇప్పుడే మానవ రూపం వచ్చేసేసింది ఏమిటి అని చెప్పేసి, నీవు ఎవరినైనా ఇంతకుముందు వరకు కుక్క రూపంలో ఉన్నావు, ఇప్పుడు మానవ రూపంలో వచ్చేసావు కదా అంటే అప్పుడు అన్నాడు కదా, అయ్యా మీరు లక్ష్మీనారాయణుని అర్చించారు, నేను పూర్వజన్మలో కళింగ రాజును సర్వాలంకార భూషితుడై నేను మాఘస్నానం ఆచరించుకుంటూ ఉండగా మాఘపురాణం అనే వింటున్నాను, మాఘస్నానం మాత్రం ఆచరించుకోలేదు. ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చేసి నేను యజ్ఞయాగాదులు చేస్తున్నాను నాయన, నాకు మీరేమైనా సహాయం చేస్తారా అంటే, నేను ఎన్నో దానాదులు చేస్తున్నాను, అన్ని దానాల్లో ఇది కూడా ఒక దానం కదా అని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పేపాటికి ఈ యజ్ఞం చేయడం వల్ల ఈ విధమైన ఫలితం వస్తుంది. యజ్ఞయాగాదుల్లో ప్రతి ఒక్కరి సహాయం అనేటువంటి చాలా ప్రధానమండి. కర్త కారజిత చైవ ప్రేరక అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని చెప్పారు. చేసేవారు, చూసేవారు, చేయించేవారు, చేయాలని ప్రేరేపించేటువంటి వాళ్ళు, ఇలాంటివి అన్ని విషయాలు అందరి సహకారం ఉంటే కానీ యజ్ఞయాగాదులు అనేటువంటి జరగవు. ఒక్కరు చేస్తా అన్నా ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడాను ఒకరు చేయడం వల్ల కాదు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి కాయికంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ, వస్తు రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, ఏ విధంగా ధన రూపంలో కానీ ఏదో ఒక రకమైనటువంటి సహాయం అనేది అవసరం అనేటువంటిది ఉంటుంది. నాయన మీరైతే సాక్షాత్తు మహారాజులు, యజ్ఞానికి ఏమైనా సహాయం చేస్తారేమో అని అడిగారు. అలాగే ఇది చాలా మాఘమాసం అండి, చాలా గొప్పనైన మాసము, మాఘ స్నానం ఆచరించుకోండి అని అనేపాటికి నేను ఇన్ని దాన ధర్మాదులు చేస్తున్నాను, ఇదేదో స్నానం ఆచరించడం వల్ల ఏమవుతుందయ్యా, దానం చేస్తే గొప్పగా ఫలితం వస్తుంది, చదువు చెప్పించామంటే ఫలితం వస్తుంది, ఎవరికైనా బ్రాహ్మణోత్తమునికి స్వయం భాగ దానం ఇచ్చామంటే ఫలితం వస్తుంది, సువర్ణ దానం ఇచ్చామంటే ఫలితం వస్తుంది, భూదానం ఇస్తే మంచి ఫలితం వస్తుంది, గోదానం ఇస్తే మంచి ఫలితం ఇస్తుందని చెప్పారు శాస్త్రంలో. కానీ స్నానం ఆచరిస్తే ఏమొస్తుందయ్యా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడాడు. ఆ విషయం బ్రాహ్మణోత్తమునికి మనస్సుకు నొచ్చుకొని సరే నాయన అని చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అయ్యో మహానుభావ, మీకు నేను యజ్ఞయాగాదులకు కావలసినటువంటి ద్రవ్యాదులు ఇస్తానని చెప్పానయ్యా, ఆ ద్రవ్యాదులు ఇస్తాను తీసుకునంటే ఆ బ్రాహ్మణేమి మాట్లాడకుండా వెళుతూ ఉంటుంటే, అయ్యో మహానుభావ పొరపాటు అనేది జరిగింది, మీరు ఆగండి అని చెప్పేసి తనకు తోచిన ద్రవ్యాదులు ఇచ్చేపాటికి అయిష్టంగానే తీసుకున్నాడు. ఇలా అయిష్టంగా తీసుకోవడం వల్ల నేను ఆ బ్రాహ్మణోత్తముని యొక్క శాపం వల్ల, ఆయన చెప్పాడు కదా, ఎవరైతే మాఘస్నానము ఆచరించడో, మాఘస్నానాన్ని ధిక్కరిస్తాడో, స్నానము మహాత్మ్యము చెప్పినప్పుడు ఇందులో ఏముందని ధిక్కరిస్తారో అలాంటి వారికి 7 జన్మల వరకు కుక్క జన్మ ఎత్తుతారయ్యా అని చెప్పేసి భగవత్ శాపం ఉండటం వల్ల నేను ఆ బ్రాహ్మణోత్తముడు నాకేమి శాపం పెట్టలేదు, కానీ నేను అహంకారోపేతంగా ఇచ్చినటువంటి ద్రవ్యాదులు ఆ బ్రాహ్మణోత్తముడు కాదనలేక తీసుకున్నాడు. ఆ ద్రవ్యాదులు యజ్ఞయాగాదులో వాడకపోవడం వల్ల ఆ భగవంతుడు ఇంత సద్బ్రాహ్మణ్ణి నీవు ధిక్కరిస్తావా అని చెప్పేసి భగవత్ శాపం వల్ల నేను ఈ యొక్క కుక్క జన్మనిత్యాను 7 జన్మల పర్యంతము. అలా మీ మంత్రదండ మహాత్మ్యం వల్ల నన్ను కొట్టాడు మీ శిష్యోత్తములు. కొట్టడం చేత నేను ఈ విధంగా 3 రోజుల పాటు ప్రదక్షిణం చేశాను. 3 ప్రదక్షిణాలు చేయడం వల్ల నా యొక్క పూర్వవృత్తాంతం అనేటువంటిది ఏర్పడిందయ్యా, నా యొక్క పూర్వజన్మ ఏర్పడింది అయ్యా అని గౌతమ మహామునికి చాలా సవినయంగా నమస్కారం చేసి చెప్పాడు. అప్పుడు గౌతమ మహాముని అన్నాడు కదా, అయ్యా మహానుభావ, ఏమిటి
ఇంత వృత్తాంతం ఉందా అని తాను కళ్ళు మూసుకొని చక్కగా అవలోకించాడు. అప్పుడు గౌతమ మహాముని ప్రార్థించాడు, మహానుభావ, నేనేమైనా చేసుకున్నటువంటి ఇంకా ఏమైనా పాపాలున్నాయా చెప్పండి, నా యొక్క నివారణం ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి. ఈ విధంగా ఇంత 7 జన్మల పర్యంతం కుక్క జన్మనెత్తి ఈ విధంగా బాధపడిపోతున్నాను, కాబట్టి ఏమైనా ఇంకా పాప పరిహారం ఉంటే చెప్పండి అని చెప్తూ ఉంటుంటే నీ వృత్తాంతమంతా కూడాను నేను అవలోకించి చూశాను, నిజమే నువ్వు చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తమును చేసినటువంటి మహాపరాధము, కాబట్టి ఈ ప్రాయశ్చిత్తంగా ఇక్కడ నీవు మాఘ స్నానం ఆచరించిన ఆయన ఇప్పుడు అని చెప్పాడు. సరే అని చెప్పేసి మాఘ స్నానం ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆహారము లేక ఇంతకాలం అలమటించిపోయాను, ఎవరైనా ఆహారం అనేటువంటిది ఉంటేనే బతకగలడు, అలమటించిపోయానయ్యా అని చెప్పేసి తన వృత్తాంతాన్నంతా కూడాను, తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతే దానికి కారణాన్ని గురించి చెప్పేపాటికి అప్పుడు తాను భుజించడానికి ఏమీ దొరకకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందయ్యా అని చెప్పాడు. ఇలా వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉంటుండగానే ఆ యొక్క రావి చెట్టును అశ్వత్థ నారాయణుడు అంటారు నాయన. కాబట్టి ఎక్కడనైనా రావి చెట్టు అనేటువంటిది కనబడితే దానికి నమస్కారం చేసుకోవాలి, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు కనుక ఎప్పుడు కూడాను మనం రావి చెట్టును తక్కువగా చూడకూడదు. ఎన్నో ఔషధాలకు కూడా ఉపయోగపడుతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని కూడా శాస్త్రంలో చెప్పారు, ఆయుర్వేదంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి అనేక విషయాలు మనకు చెప్పారు. కనుకనే నేను నీకు చెబుతున్నాను, ఈ విధంగా మాఘ స్నానం ఆచరించుకొని చక్కని పుణ్య ఫలితాన్ని పొందు నాయన అని ఇలా చెబుతూ ఉండగానే ఆయన యొక్క ఆ చెట్టు రంధ్రంలో నుంచి ఒక మండూకము ఎగిరి ఆ యొక్క పందిరిపై పడింది. మండూకం అంటే ఏమిటి? కప్ప ఎగిరి పడింది. రాజుగారు ఒకేసారి ఇక్కడ రాజుగారు ఆశ్చర్యాన్వితుడయ్యాడు, అంతేవిధంగా మునీశ్వరుడు ఆశ్చర్యాన్వితుడయ్యాడు. అప్పుడు ఆశ్చర్యాన్వితుడవడం చేత ఆ కప్ప ఏమి జరిగింది, ఏమి చేసింది, దాని యొక్క వృత్తాంతాన్ని గురించి మనము మరుసటి రోజులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేటి కథ అనేటువంటిది ఈరోజు ఇప్పటితో ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.